ఏపీలో పాలనను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు అధికారులతో ముఖాముఖి సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సమస్యలపై విశ్లేషిస్తున్నారు. పనితీరు ఆధారంగా గ్రేడింగ్లు ఇస్తూ జవాబుదారీతనాన్ని పెంచుతున్న ఈ సమీక్షలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మరి ఈ సమీక్షల ద్వారా పాలనలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా జిల్లాల వారీగా కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రతిరోజు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సమగ్ర చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కృష్ణా, కడప, చిత్తూరు, రాజంపేట, మన్యం, అల్లూరి, పోలవరం వంటి 7 జిల్లాల సమీక్షలు ముగియగా నివేదికల ఆధారంగా పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు సీఎం కేవలం ఒక్క నివేదికపై ఆధారపడకుండా సుమారు 7 రకాల సర్వేలు, డేటాను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రజా దర్బార్లు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, సోషల్ మీడియా యాక్టివిటీ, ప్రజాసేవలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంపై స్పష్టమైన గణాంకాలతో సమీక్షలు సాగుతున్నాయి. బాగా పనిచేసే వారిని అభినందిస్తూనే వెనుకబడిన వారు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం సూటిగా హెచ్చరిస్తున్నారు. అధికారుల జవాబుదారీతనంపై కూడా సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత, పారిశుద్ధ్యం, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వంటి అంశాలపై సర్వే రిపోర్టులను బయటపడుతున్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే లేదా సమస్యలు సృష్టించే అధికారులను ఉపేక్షించవద్దని, అవసరమైతే వారిని మార్చాలని కలెక్టర్లకు ఆదేశాలిస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు అక్కడికక్కడే నిధులు విడుదల చేస్తూ పాలనలో వేగం పెంచుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాలు తమకు ఒక వేదికగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జి మంత్రులు కూడా సోషల్ రీఇంజనీరింగ్, నాయకత్వ పెంపుదలపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పారదర్శకతను పెంచుతూ పనిచేసేవారికి గుర్తింపునిచ్చేలా సాగుతున్న ఈ సమీక్షలు అటు రాజకీయంగా, ఇటు పరిపాలనా పరంగా ఏపీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.